హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. శరత్ చంద్ర గగన్ మీద చేసిన ఛాలెంజ్ని నిలబెట్టుకోవడం కోసమని భూమికి మంచి సంబంధం తీసుకురమ్మని అపూర్వకి అప్పచెప్తాడు. ఇక అపూర్వ మ్యారేజ్ బ్యూరో వాళ్ళని కన్సల్ట్ చేయగానే ఒక మంచి సంబంధం దొరుకుతుంది. ఇక పెండ్లి చూపులు సడన్ గా ఏర్పాటు చేస్తారు. కృష్ణప్రసాద్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే, ఏంటి బావగారు ఇంత సడన్ గా, అయినా కూడా పెండ్లి చూపులు పెట్టామని ఒక్కసారి భూమిని అడగాల్సింది కదా అని శరత్ చంద్రతో అంటాడు. ఏంటి అడిగేది, తను చేసిన పని నీకు తెలియదా? పెండ్లి మండపం మీదే వాణ్ణి నమ్మితే వాడు మోసం చేసి వెళ్లిపోయాడు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ నా కూతుర్ని నేనేమని అడగాలి? వారం రోజుల్లో దానికి మంచి సంబంధం చూసి పెండ్లి చేస్తాను, తనకి లేని అభ్యంతరం నీకెందుకు అని కృష్ణప్రసాద్ నోరు మూయించి శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఇక్కడ భూమిని బిందు, గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా తయారు చేస్తూ ఉంటారు. మీరా కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక భూమి మాత్రం సైలెంట్ గానే ఉంటుంది. గోరింటాకు పిన్ని మాత్రం, అపూర్వ నీకోసం సంబంధం చూసింది అంటే పేరు పెట్టే అవసరమే ఉండదమ్మాయి, మంచి సంబంధమే అయి ఉంటుంది, నువ్వు కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చు, చేసుకుంటావు కదా భూమి అని భూమిని అడుగుతుంది. భూమి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ తయారవుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే పెండ్లి వాళ్ళు వస్తారు. వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకొని ముఖపరిచయాలు ఏర్పాటు చేసేసుకొని వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. ఇక భూమిని తీసుకురమ్మని శరత్ చంద్ర చెప్పగానే వాళ్ళు భూమితో టీ ఇప్పించడానికి భూమిని కూడా పిలిపిస్తారు. సో భూమి వచ్చి అందరికీ కాఫీ ఇస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే, ఏమైందండి అని శరత్ చంద్ర అడుగుతాడు. అంటే ఎక్కడో చిన్న మిస్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తుందండి, ఎందుకంటే మీరు పెండ్లి మీ అమ్మాయికి అని చెప్పడంతో మేము నక్షత్రకి అనుకున్నాము కానీ భూమికి అని అనుకోలేదు అని పెండ్లి కొడుకు తరపు వాళ్ళు అంటూ ఉంటే, అదేంటి పెద్దమ్మాయికి పెండ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెండ్లి చేస్తామని మీరెలా అనుకున్నారు అని శరత్ చంద్ర కోపడతాడు. అదేం లేదండి, మొన్నే కదా మీ అమ్మాయి పెండ్లి పీటర్ వరకు వచ్చిన పెండ్లిని కాదనుకొని ఇంటికి వచ్చింది, అందుకే కాస్త టైం తీసుకొని తేరుకునేంత వరకు పెండ్లి చేసుకోదు అనుకున్నాము, ఇంతలో మీ చిన్నమ్మాయికి పెండ్లి చేస్తున్నారేమో అన్న ఆశతో మేము వచ్చాము అని పెండ్లి కొడుకు ఫాదర్ చెప్పగానే, అదెలా అనుకుంటారు మీరు, ఆ మాత్రం సంస్కారం లేదా, మీరు అలా ఎలా అనుకుని మా ఇంటికి వస్తారు, వచ్చినా ఇలా మాట్లాడతారా అని శరత్ చంద్ర వాళ్ళ నాన్నని ఒకటే తిడుతూ ఉంటాడు. దానితో పెండ్లి కొడుకుకి కోపం వచ్చేసి, అసలేమనుకుంటున్నారు మీరు, మా నాన్నని ఇష్టం వచ్చినట్టు తిట్టుతున్నారు, ఇందులో మా తప్పేముంది, ఆ మ్యారేజ్ బ్యూరో అతను మీ అమ్మాయి అని చెప్పాడు కానీ ఎవరు అని చెప్పలేదు కదా అని అబ్బాయి అనేసరికి వాళ్ళ నాన్న మళ్ళీ ఆ అబ్బాయిని, అరే మనం సంబంధం కలుపుకోవడానికి వచ్చాము, గొడవ పడడానికి రాలేదు, కాబట్టి కూల్గా మాట్లాడు, ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగింది కదా, మనం ఇద్దరము కూడా పేరు ప్రతిష్టలున్న కుటుంబాల వాళ్ళమే, ఇలా కొట్లాడుకుంటే బాగుండదు అని తండ్రి ఆ అబ్బాయికి నచ్చజెప్పడంతో ఆ అబ్బాయి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఇక వాళ్ళ నాన్న మళ్ళీ కూడా శరత్ చంద్రతో, చూడండి మేము మీ చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోవడానికే వచ్చాము, మీకు ఒకవేళ అభ్యంతరం లేదు అంటే మీ నక్షత్రని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి, ఎందుకంటే మీ పెద్దమ్మాయి ఆల్రెడీ ఆ గగన్ అనే అబ్బాయి ప్రేమలో ఉందని, ఒక రోజు రాత్రి మొత్తం అతనితో గడిపిందని బయట మొత్తం ప్రచారం ఉంది కదా, అందుకే మాకు ఆ అమ్మాయి వద్దు అని తండ్రి చెప్పగానే శరత్ చంద్ర ఇంకా కోపంతో, నువ్వు ఇంతసేపు నా ఇంట్లో ఉంటే కొడతానని అన్నాను, కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే చంపేస్తాను, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నా కూతురు అలాంటిది కాదు అని వాళ్ళ మీదకి పోతూ ఉంటే, ఏంటయ్యా ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇదంతా బయట అందరూ అనుకుంటున్న విషయమే, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి చెప్పాము కాబట్టి నీకు తెలిసింది, బయట వాళ్ళ నోర్లని నువ్వెలా మోపిస్తావు, ఇది నీ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం అని ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ కోపంగా మాట్లాడి వాళ్ళని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఇదంతా జరుగుతున్నా కూడా భూమిలో ఎలాంటి చలనమూ ఉండదు. ఇక శరత్ చంద్ర దగ్గరికి వచ్చి భూమిని కౌగిలించుకొని, చూసావా అమ్మా, నువ్వు ఒక రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల నీ జీవితం నా జీవితం ఎలా తలకిందులయ్యాయో, నీ వల్ల నా పరువు కూడా పోయేలాగా ఉంది, ఆ గగన్ని నువ్వు నమ్మావమ్మా, వాడు నిన్ను ఎంతలా మోసం చేశాడు, అలాంటి వాణ్ణి నువ్వు పెండ్లి చేసుకోవాలి అనుకున్నావు, కానీ ఆ పెండ్లి తప్పిపోయి మంచిదే అయ్యింది, మీ నాన్న నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, నీ ఏ కష్టంలో అయినా ఈ నాన్న ఉన్నాడని మర్చిపోకమ్మా, నిన్ను నేను అంత ఈజీగా వదిలిపెట్టను, నీకు మంచి సంబంధం చూసి పెండ్లి చేస్తాను భూమి, నువ్వు ఏడవకు బాధపడకు అని భూమిని సముదాయించి తర్వాత పైకి పంపించేస్తాడు.
ఇక స్టెప్స్ ఎక్కుతున్న శరశ్చంద్రకి వెంటనే చెర్రీతో భూమి పెళ్లి చేస్తే బాగుంటుంది, నా కళ్ళ ముందే ఉంటుంది అన్న ఆలోచన రావడంతో వెంటనే మీరా దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, అమ్మా నాకు ఒక కోరిక ఉంది, చెర్రీకి మన భూమినిచ్చి పెళ్లి చేద్దాం అని అడుగుతాడు. ఆ మాట వినగానే మీరా కూడా చాలా సంతోషపడిపోతుంది. ఈ మాట నన్ను అడగాల అన్నయ్య, ఇది ఆ వదిన శోభాచంద్రే నీ నోటి ద్వారా చెప్పిస్తుంది. నా కోరిక వదినకు తెలుసు కదా అన్నయ్య, అందుకే నీ ద్వారా తెలియజేస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోడలు అవ్వడమా, నా మేనకోడలు నా కోడలు అవ్వడమా, అసలు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని మీరా సంబరపడిపోతూ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్లో ఉండిపోతారు. ఈ విషయం భూమికి తెలియదు. నక్షత్ర మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఎంత సంతోషంగా ఉంటుంది అంటే ఇక భూమి అడ్డు తొలగిపోతే గగన్తో తన రూట్ క్లియర్ అయింది అన్నంత సంతోషంగా ఉంటుంది. ఇక ఈ విషయాన్ని వెంటనే కృష్ణప్రసాద్ ఫోన్ చేసి శారదకి చెప్తాడు. శారదని అడుగుతాడు కూడా, ఎందుకు గగన్ ఇంత పిచ్చి పని చేశాడు, అసలు భూమిని ఎందుకలా వదిలేసి వెళ్ళిపోయాడు, ఇది చాలా పెద్ద తప్పు, భూమికి వాడు ద్రోహం చేశాడు, అది తట్టుకోలేకే వాళ్ళ నాన్న ఇప్పుడు చెర్రీతో ఈ పెళ్లి సంబంధం కుదిరించాడు అని చెప్పేసరికి శారద గుండె పగిలేలా ఏడుస్తూ, అసలు మీరు కావాలనే కదా భూమి గగన్లను దూరం చేస్తున్నారు, భూమి ఒక నిమిషం మాట్లాడుతాను అని గగన్ని పక్కకు తీసుకువెళ్ళి ఏం చెప్పిందో తెలుసా, ఇల్లరికం రావాలని చెప్పింది అని అక్కడ భూమి చెప్పిన మాటలన్నీ కూడా కృష్ణప్రసాద్కి వివరించి చెప్తుంది. అప్పుడు కృష్ణప్రసాద్, ఇవన్నీ కూడా నమ్మేలా లేవు శారద, నువ్వు నిజమే చెప్తున్నావా అని అడుగుతాడు. అవును, భూమికి తూర్పు పడమర ఉత్తర దక్షిణం అన్నీ కూడా వాళ్ళ నాన్నే కదా, అలాంటప్పుడు వాళ్ళ నాన్నను వదిలేసి మా ఇంటికి ఎలా వస్తుంది, అలా రాలేక నా కొడుకును అందరిలోనూ నవ్వుల పాలు చేసింది, తను నవ్వుల పాలు కాకూడదన్న ఇదితో నా కొడుకు కూడా అక్కడ అందరి ముందు తన మీద నిందను వేసుకుని బయటికి వచ్చేశాడు, ఈ విషయం మాకు ఇంటికి వచ్చాకే తెలిసింది అని శారద చెప్పేసరికి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేసి వెంటనే భూమి దగ్గరికి వెళ్తాడు. ఏంటి భూమి, నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, అసలు నీకు గగన్ గురించి ఏం తెలుసమ్మా, గగన్కున్న శత్రువులు ముగ్గురు, శరత్చంద్ర, అపూర్వ, ఈ కృష్ణప్రసాద్, మేం ముగ్గురమే, ఎప్పుడైనా సరే తను మాతో స్ట్రేట్గానే ఢీ కొట్టాడు, అంతే తప్ప వేరే పనులు చేయలేదు, అలాంటిది ఎప్పుడూ కూడా వాడు ఆత్మాభిమానం చంపుకొని ఈ ఇంటి గడప తొక్కలేదు, బయటే మా యుద్ధం సాగింది, కానీ మొదటిసారి నీ మీద ప్రేమతో వాడు చిన్నబోయినా సరే అభిమానాన్ని చంపుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టాడు, అలాంటిది వాణ్ణి ఇల్లరికం రమ్మని అడగడానికి నీకు ఎలా నోరొచ్చిందమ్మా, అంటే నువ్వు కూడా కావాలనే వాణ్ణి మోసం చేశావా అని కృష్ణప్రసాద్ నిలదీస్తూ ఉంటే, నిజం చెప్పండి మామయ్య, మీరు శారదా అత్తయ్యకి విడాకులెందుకిచ్చారు అని భూమి అడుగుతుంది. అంతా తెలిసి కూడా భూమి ఎందుకలా అడుగుతుందా అని కృష్ణప్రసాద్ షాక్ అయి చూస్తూ ఉంటాడు. మరి కృష్ణప్రసాద్ అడిగిన మాటలకి భూమి ఎలా సమాధానం చెప్పబోతుంది, చెర్రీతో తన పెళ్లి తండ్రి ఖాయం చేశాడు అని తెలిసితే భూమి ఎలా రియాక్ట్ కానుంది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.